భారత పౌరుల హక్కులకు వ్యతిరేకంగా వక్ఫ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇది చట్ట వ్యతిరేకమని ఆల్ ఇండియా ముస్లిం ప్రెస్ లా బోర్డు ప్రతినిధి షేక్ ఇషాద్ అలీ అన్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఇది భారత న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఏ ఒక్క ముస్లిం కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ బిల్లును తీసుకురావడం అన్యాయమని అన్నారు. బిల్లులోని 1-2 అంశాలను కాకుండా బిల్లు మొత్తాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ రోజు ముస్లింలకు అన్యాయం జరిగిందని, రేపు మరో మతానికి జరగవచ్చని, ఇది కేవలం మతాలకు సంబంధించినది మాత్రమే కాదు అన్నారు. చట్టానికి లోబడే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. షేక్ ఇస్హాక్ అలీ, ఆల్ ఇండియా ముస్లిం ప్రెస్ లా బోర్డ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుండి సభ్యుడిని. ప్రస్తుతం రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో సర్వ సామాన్య ప్రజలకు ప్రసాదించబడినటువంటి మౌలిక హక్కులకు వ్యతిరేకంగా, మరియు ఈ దేశం లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశం, వాటన్నిటినీ తిరస్కరిస్తూ ఏకపక్షంగా వారు ఒక వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం మొత్తానికి రాజ్యాంగానికి విరుద్ధం, న్యాయానికి విరుద్ధం, మరియు ఇస్లామియా షరియత్కు విరుద్ధం. ఎందుకంటే వక్ఫ్ అనేది ఇస్లామియా షరియత్కు సంబంధించిన విషయం కాబట్టి ఇది ముస్లింలతో సంప్రదించకుండా, వారితో చర్చించకుండా తన ఇష్ట ప్రకారము ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుకూలంగా, ప్రజల మనోభావాలకు దెబ్బతీయకుండా పరిపాలించాలి. కానీ ఈ తెచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ ముందు బిల్లుగా ఉన్నింది. అప్పుడు దాదాపు 8 కోట్ల ఈమెయిల్స్ పంపించినప్పటికీ మరియు అటువంటి చట్టాన్ని తిరస్కరిస్తుంది. దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతుంది. ఇందులో 1, 2, 3 అనే పాయింట్లు కాదు, మొత్తానికి బిల్లే చట్టానికి విరుద్ధం, న్యాయానికి విరుద్ధం. కాబట్టి ఒక ఆల్ ఇండియా ముస్లిం ప్రెస్ లా బోర్డు తరపున నేను ఈ యొక్క నిరసన కోసం ఈరోజు ఇక్కడ